శుద్ధ గతిక శాస్త్రం సమత్వరణ చలనంలో సమీకరణ రూపంలో సూచించబడిన కాలం, దూరం మొదలగు రాశుల సంబంధాలనే చలన సమీకరణాలు అంటారు. సమాన కాల వ్యవధుల్లో ఒకే దిశలో గమించే వస్తువు వేగంలోని మార్పులు సమానంగా ఉంటే ఆ వస్తువు డాష్లో పోతుందంటారు. సమత్వరణంతో పోతుంది అంటారు. v/u/at ల మధ్య చలన సమీకరణం v=u+at. స్థానభ్రంశము కాలము ఇంటూ సరాసరి వేగము. సరాసరి వేగము తొలి వేగం ప్లస్ తుది వేగం బై 2. స్థానభ్రంశం కాలము ఇంటూ సరాసరి వేగము. సరాసరి వేగము తొలి వేగం ప్లస్ తుది వేగం బై 2. అంటే వేగము స్థానభ్రంశము బై కాలం కూడా వస్తుంది. v/u/at/s ల మధ్య చలన సమీకరణం s=ut+12at². కాలము ఇవ్వనప్పుడు త్వరణం, దూరం, వేగం కనుగొను చలన సమీకరణం v² - u² 2as. ఒక కారు నిశ్చల స్థితి నుంచి బయలుదేరి 30 m/s² సమత్వరణంతో 300 సెకన్లు ప్రయాణించిన తుది వేగము. ఇక్కడ ఏమిచ్చాడు? నిశ్చల స్థితి నుంచి బయలుదేరింది. సో తొలి వేగం 0. త్వరణం ఎంత? a ఇచ్చాడు 0.3. టైము t ఇచ్చాడు. సో v కనుక్కోమన్నాడు. v=u+at. u 0 కాబట్టి 80. 0.3 × 300 వేస్తే 90 m/s. నెక్స్ట్, ఒక మోటార్ సైకిల్ నిశ్చల స్థితి నుంచి బయలుదేరి 0.1 m/s² సమత్వరణంతో 1 నిమిషం ప్రయాణించిన దాని తుది వేగం. సేమ్ v=u+at వేస్తాము. నిశ్చల స్థితి నుంచి బయలుదేరింది కాబట్టి u=0, a వచ్చి 0.1, t వచ్చి 1 నిమిషం అన్నాడు. 1 నిమిషం అంటే 60 సెకండ్లు. సో తుది వేగం v=u+at. u0, a ఎంత? 0.1 ఇంటూ t ఎంత? 1 నిమిషం అంటే 60 సెకండ్లు. 0.1 × 60 అంటే 6 m/s, 6 m/s. ఒక కారు, ఇంకెందుకులే ప్రాబ్లమ్స్ గుర్తుండవు, డైరెక్ట్గా వెళ్దాం, పాయింట్లు చెప్పుకుందాం. v=u+at అయినా u=v−at. అదే v=u+at అయినా a=v−u/t. v=u+at అయినా t=v−u/a. v−u=at. ఒక రైలు వేగము గంటకు 60 కిలోమీటర్లైనా సెకనుకు వేగము డాష్ మీటర్లు అన్నాడు. ఒక గంటకు 60 కిలోమీటర్లు అంటే సెకనుకి ఎంత అన్నాడు. ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు, 3600 సెకండ్లకు 60 కిలోమీటర్లు. అయితే ఒక సెకనుకి ఎన్ని మీటర్లు అన్నాడు. అంటే కిలోమీటర్ని కూడా మీటర్లోకి మార్చాలి. 60 కిలోమీటర్లని 60,000 అనుకుని అంతా సింప్లిఫై చేస్తే 50/3 మీటర్లు అవుతుంది. నెక్స్ట్, 1 కిలోగ్రామ్ మీటర్ 9.8 జౌల్స్. 1 కిలోగ్రామ్ మీటర్ 9.8 జౌల్స్. వస్తువుకు దాని స్థానం వలన కానీ స్థితి వలన కానీ లభించే శక్తినే స్థితి శక్తి అంటారు. ఎత్తుగా రిజర్వాయర్లో నిల్వ ఉంచిన నీరు డాష్ శక్తిని కలిగి ఉంటుంది, స్థితి శక్తిని. చుట్టబడిన స్ప్రింగులో డాష్ శక్తి ఉంటుంది, స్థితి శక్తి ఉంటుంది. ధనస్సులో సంధించిన బాణముకు డాష్ శక్తి ఉంది, స్థితి శక్తి. పర్వతాగ్రంలో ఉన్న రాయి డాష్ శక్తిని కలిగి ఉంటుంది, స్థితి శక్తిని. వస్తువుకి దాని గమనం వలన లభించే శక్తినే గతి శక్తి అంటారు. m ద్రవ్యరాశి గల వస్తువు v వేగంతో పోతున్నప్పుడు దాని గతి శక్తి k = 12mv².